మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో రెండో భాగం చదువుకుందాం. వెదకుడి మీకు దొరుకును. ఈ మాట ప్రార్థనకి సంబంధించిన భావంతో రాసినట్టుగా కనిపిస్తుంది. కానీ దీన్ని వేరే విధంగా అన్ని కోణాల్లో మనం ధ్యానం చేయొచ్చు. మొట్టమొదటిగా అడుగుడి మీకు ఇవ్వబడు. అడగటము, వెదకటము. అడగటం అంటే మరీ ఎక్కువ ఆలోచన లేకపోయినా మనం అడగచ్చు. అంటే మనకి మనసులోకి ఏదొస్తే అది అడిగేయచ్చు. దానికి అంత ఎఫర్ట్ అంటే మనసు పెట్టాల్సిన పని అంత ఉండదు. మనం ప్రార్థన చేసేవారము అడగటంలో ఎదగాలి, అడుగుతూ ఉండాలి, అడగాలి. మీకు ఇవ్వబడునని ప్రభు చెప్పారు. మీరు అడగటం లేదు కాబట్టి మీకు దొరకటం లేదని యాకోబు పత్రికలో భక్తుడు రాస్తున్నాడు. మనం ఈరోజు ప్రత్యేకంగా వెదకటం అనే భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. వెతకాలంటే దానికి చాలా శ్రద్ధ పెట్టాలి, లేకపోతే అది దొరకదు. ఏదన్నా మనమేం పోగొట్టుకున్నాం దాన్ని వెతకాలన్నా ఎక్కడన్నా చాలా జాగ్రత్త పెట్టి కాసేపు మనసు అక్కడ పెట్టాలి, లేకపోతే అది దొరకదు. అందుకని దేవుడు మీరు నన్ను పూర్ణ మనస్సుతో నన్ను వెతికితే నన్ను కనుక్కుంటారని చెప్పాడు. యెర్మీయా గ్రంథంలో 29వ అధ్యాయంలో 13 చదవండి. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయుడెడల మీరు నన్ను కనుగొందురు. సామెతలు 8వ అధ్యాయం 17 కూడా చదవండి. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. జాగ్రత్త అనేది వెతికేటప్పుడు చాలా అవసరం. మనకి జాగ్రత్తగా వెతకటం. మనసు ఎక్కడో పెట్టుకొని ఎదిగితే కొన్నిసార్లు మన పక్కన ఉన్నా కూడా కనిపించదు. అంతే కొన్నిసార్లు మనం ఎంత ఎదుగుతున్న మనసు ఎక్కడ ఉండేది మనకు కనపడపోతే వేరే వాళ్ళు చెప్తే ఇక్కడే ఉందా అనేస్తారు. సో మనం వెతికే దాంట్లో ముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేస్తుంది ప్రభువుని వెతికే దాంట్లో, లేకపోతే నేను ఏమి ప్రార్థన చెయ్యాలి అని శ్రద్ధ పెట్టి ప్రార్థన చేసే దాంట్లో మనకి హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే అడగటం అయితే ఆలోచన లేకుండా కూడా అడిగేయచ్చు. మరీ ఎక్కువ అంత అవసరం లేదు. మనం ఏదైనా అడగచ్చు. కొన్నిసార్లు హాని చేసేవి కూడా అడుగుతుంటాం అడిగే దాంట్లో. అది ఇవ్వు ఇది ఇవ్వు అని వెతికే దాంట్లో దేవుని చిత్తం ఏం చెప్తుంది, ఇది నేను అడగచ్చా, అడగకూడదా, లేఖనం ఏం చెప్తుంది, దేవుని పరిధిలో నేను అడగటం అంటే ఎలా అనే దాంట్లో మనం లేఖనాలని జాగ్రత్తగా సెర్చ్ చేయాల్సి వస్తుంది, వెతకాల్సి వస్తుంది ఏముందని. మనము కీర్తనలు 119 2వ వచనంలో పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువాడు ధన్యుడు. పూర్ణ హృదయముతో ఆయన్ని వెతికేవారు ధన్యులు. ఈ ఫాస్ట్ యుగంలో కొంచెం కూర్చొని మనసు పెట్టి ఏదన్నా పోయిన దాన్ని వెతకాలంటేనే ఈ మోడర్న్ టైమ్స్లో అసలు ఓర్పు ఉంటుందా. ఎందుకంటే గూగుల్ సెర్చ్ అని కొడితే వచ్చేస్తుంది గూగుల్. మనం పెద్ద మైండ్ పెట్టేది ఏమి లేదు. ఇక్కడ లేఖనాన్ని దేవుణ్ణి కనుక్కోవాలంటే మనం చాలా జాగ్రత్తగా మనం వెతికితే నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి, అసలు దేవుడు ఎంత బలవంతుడు. కీర్తనలు 105 4వ వచనం చదవండి. యెహోవాను వెతుకుడి, ఆయన బలము వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఇక్కడ దేవుణ్ణి వెతకండి అంటే దేవుడు ఏమన్నా ఇక్కడ మనకి దొరుకుతాడు, కనిపిస్తాడా? దేవుడు ఆత్మ, కనిపించడు. దేవుణ్ణి వెతకటం అంటే
మన హార్ట్‌తో దేవుడు రక్షించబడిన మనకి ఇచ్చిన ఆ పరిశుద్ధ ఆత్మతో ఏంటి లేఖనం ఏం చెప్తా ఉంది? దేవుని మనసేంటి లేఖనములో? ఆయన బలమేంటి? ఆయన తన భక్తుల పట్ల ఎంత బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. దావీదు విషయంలో గాని, ఏంటాయన నా బలమా అంటున్నాడు. ఆయన ఫరో మీద బలహీనులైన వారితో మోషే అహరోనులతో చేయించిన కార్యాలేంటి? అబ్రహాము జీవితంలో వృద్ధుడైన ఆయనకి పిల్లల్నివ్వటం ఎట్లా? ఆయన బలం. ఆయన బలాన్ని వెతకాలి మనం. ఆయన బలాన్ని ఎతికినప్పుడు మనకి బలహీనత సమయంలో ఆయన బలం మనకు దొరుకుతుంది. గిద్యోని జీవితంలో పరాక్రమశాలి అయిన బలాఢ్యుడా అని బలహీనుని ఎట్లా బలపరిచాడు? మనం వెతకాల. ఆయన సన్నిధిని వెతకండి అని చదివారు. ఇప్పుడు ఆయన సన్నిధిని వెతకండి అంటే ఇప్పుడు దావీదు 27వ కీర్తన 10లో నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, దేవుడు నా సన్నిధికి వెతకమంటుంటే దావీదు హృదయం ఎట్లా ఉందంటే, యెహోవా నీ సన్నిధి నేను వెతుకెదను అని నా హృదయం నీతో అని దావీదు చెప్పుకుంటున్నాడు. దేవుని సన్నిధిని వెతికే దాంట్లో చాలా శ్రద్ధ ఉండాలి మనకి. దేవుని సన్నిధిని వెతకటం అంటే ఆయన ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిమంతుడు, ఆయన న్యాయం ఏంటి, కృప ఏంటి, ప్రేమ ఏంటి, కనికరం ఏంటి, ఆయన గ్లోరీ, ఆయన మహిమ. మనము ఆయన సన్నిధిని వెతికినప్పుడు మనకి పాపం అంటే భయం వేస్తుంది. లేకపోతే మన పాపము మనకు తెలియదు. ఆయన యొక్క పరిశుద్ధతని వెతికినప్పుడు మనలో ఉన్న అపవిత్రత కనిపిస్తుంది. ఆయన యొక్క నీతిని వెతికినప్పుడు మనం చేసే అనీతి కార్యాలు మనకు తెలుపబడతాయి. ఆయన సన్నిధిని మనం వెతకాలి. లేకపోతే మనం ఆ ప్రెజెన్స్ని పొందలేం. అందుకని మనం చాలాసార్లు కూడా సంతోషం లేకుండా ఏదో దిగాలుగా ముఖాలు వేసుకొని అలా ఎందుకుంటున్నాం అంటే ఆయన సన్నిధిని ఎతకట్లేదు. వెతికితే లేఖనం చెప్తుంది, కీర్తనలు 16వ అధ్యాయములో 2వ లైన్లో ఉంది, 11వ వచనం, నీ సన్నిధిని పూర్ణ సంతోషము కలదు. మనకి ఆయా పరిస్థితుల్లో ఎందుకు మనం నిరాశలోకి వెళ్తున్నామంటే తట్టుకోలేక పరిస్థితిని ఆయన సరిగా ఎదగట్లేదు. ఆయన బలాన్ని మనం జాగ్రత్తగా వెతికినట్లయితే ఆ బలహీనమైన పరిస్థితుల్లో కూడా మనం ఆయనని సంతోషిస్తాం. అదే మాటను మీరు చదివిన 105వ కీర్తనలో 3వ వచనంలో రాశారు. మన హృదయంలో సంతోషం ఎప్పుడు వస్తుందంటే ఆయన వెతికితే. ఆయన ఎంత బలవంతుడు, మరణాన్ని జయించి పునరుద్ధానుడై లేచాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారిని నడకిచ్చాడు, పక్షవాత రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు, మూర్ఛ రోగం వచ్చిన వారిని స్వస్థించాడు, దెయ్యం పట్టిన వారిని దెయ్యాల బారి నుంచి విడిపించాడు. సో ఆయన బలాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, మహత్యాన్ని మనం ఎతికినట్లయితే మనం సంతోషం వస్తుంది. ఏంటిది, నాకు అంత గొప్ప దేవుడు ఉన్నాడు. సో మనం ఆయన యొక్క సన్నిధిని వెతకాలి. మనం పైపైన అలానే భక్తిలో ఉన్నామంటే, వెతకటం అంటే భక్తిలో కొంచెం మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలి. అప్పుడు మనము మత్తయి సువార్త 13వ అధ్యాయములో 44 పరలోక రాజ్యము ఉమ్, పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఉమ్, ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనుడు. ఆ దాచబడిన ధనము మనకి దొరకాలంటే ఏం చేయాలి? ఎవరైనా దాచిపెట్టారనుకో,
దాచిపెట్టింది ఎట దొరుకుతుంది? వాడు భూమిలో పాతేసి దాచిపెడతాడు. ఏం చేయాలి? మనం వెతకాలి. ఎతికి ఎక్కడుంది మనం డిగ్ చేయాల. అప్పుడు పరలోక రాజ్యము, ఆ దాచబడిన ధనము కింద చెప్తున్నారు 45లో ఇంకో పోలిక, మంచి ముత్యము. మనకి భూమి లోపల దొరికినప్పుడే ఈ బంగారము ముత్యాలు మనకు దొరుకుతాయి. పైన దొరికితే జనరల్గా రాళ్ళే ఉంటాయి. మనం డెప్త్గా సెర్చ్ చేస్తే మనకి ఆ నిధులన్నీ దొరుకుతాయి. దానికి ఎఫర్ట్ ఉంటుంది. దానికి మనం ఎఫర్ట్ పెట్టాలి, మనసు పెట్టాలా, శ్రద్ధ పెట్టాలా, మన హృదయం అక్కడ కాన్స్టెంట్గా పెట్టాలి. లేఖనం చెప్పటం, మనం వినటం, అసలు ఇంటి దగ్గర ఏమి చేయకుండా మనం లేఖనాన్ని పరిశీలించకపోతే మనకు ఆ ధనం లేఖనంలో దొరకదు. పైనే నువ్వు పొందుకుంటావు, పైనే. అందుకని అపోస్తుల కార్యంలో పౌలు, పేతురు వాళ్ళు లేఖనం చెప్తుంటే బెరయా ప్రజలు 17వ అధ్యాయంలో 10 నుంచి చదివితే, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును, అండర్లైన్ చేసుకోండి, లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. చెప్పింది నేలటం కాదు వాళ్ళు చేసింది. మీరు చదవటం వస్తే మీరేం చేయాలా? చెప్పింది జాగ్రత్తగానే ఉంది, తప్పుడు బోధ లేకపోతే రైట్ సత్యబోధ, అసలు ఏం చెప్తున్నారు? మీరు అది చెప్పింది నిజమేనా? కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తున్నారు అంటే కల్పనా కథలు ఏమైనా చెప్పేసి మమ్మల్ని సంతోష పెడుతున్నారా? వినే వాళ్ళకి లేఖనాలను వెతికే యొక్క, పరిశీలించే, పరిశోధించే యొక్క గుణం ఉండాలి. అప్పుడు మనకి భక్తిలో మంచి ఫౌండేషన్ వస్తుంది. యోబు గ్రంథంలో యోబు చెప్తున్నాడు 8వ అధ్యాయం 5, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల సర్వశక్తులకు దేవుని పద్మాలు పోయిన ఎడల నీవు పౌష్టికమై యథార్థవంతులమైన ఎడల నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును పట్టింద చేయు. జాగ్రత్తగా వెతకటం అంటే కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఆ జాగ్రత్త ఏంటి అంటే ఆయన పవిత్రత ఎలాంటిది, ఆయన యథార్థత ఎలాంటిది. అప్పుడు మనం ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆయన మన యందు శ్రద్ధ నిలిపి మన నివాస స్థలాల్ని మనం ఎంత జాగ్రత్త పడుతున్నాం దాన్ని బట్టి వర్ధిల్లపు చేస్తాడు నీతికి తగినట్టుగా. ఇంటికి వెళ్ళిన తర్వాత విన్న వాక్యం గుర్తు రాకపోతే మైండ్లో ఎతుకుతున్నావా? కొంచెం ఏంటబ్బా చెప్పింది, కాసేపు ఏంటి గుర్తు రావట్లేదు, అప్పుడు గుర్తొస్తుంది కొన్ని. దాన్ని మెడిటేషన్ అంటారు. వాక్యం ఏం చెప్పారు ఊరనే రాదు. మీరు క్లాసులో కూడా వినేసి, క్లాసులో పాఠం వింటారు, విని మీరు వచ్చి మీ టెక్స్ట్ బుక్లో ఏం చెప్పాడు అని మీరు సెర్చ్ చేయలేదనుకో, మీకు ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ కొద్దిగా టెక్స్ట్ బుక్లో ఇస్తే అవి కొంచెం టఫ్ అనిపించి మీరు ఆన్సర్ చేయలేరు ఎతకపోతే. అట్లానే రక్షణ పొందిన మీరు దేవుని సెర్చ్ చేయకపోతే, యెహోవాని ఎతకపోతే, మన రక్షకుడిని యేసుక్రీస్తు ఆయన గుణలక్షణాన్ని అని ఎతకకపోతే మనకి వచ్చే కష్టతరమైన శోధన, శ్రమ, హింస ఇలాంటి పరిస్థితుల్లో మనం బలహీనం అయిపోతాం. అంటే ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టు ఉంటుంది. వెతకండి. ప్రభు చెప్తున్నారు, మనం చదివిన మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీకు దొరుకుద్దని చెప్పి 8వ వచనంలో కూడా మళ్ళా చెప్తున్నారు, ప్రతి వానికి దొరుకుద్దంట.
8వ వచనం చదవండి. 7వ అధ్యాయం 8 మత్తయి సువార్త 2వ భాగం చదవండి. వెతుకువానికి దొరుకును, వెతుకువానికి దొరుకునని మళ్ళా చెప్తున్నారు. అడుగు ప్రతి వానికి ఇవ్వబడునని చెప్పి ప్రతి వానికని, రెండోది కూడా ప్రతి వానికి దొరుకుతుందనే భావం కిందగా ఆ మాట రాశారంటే ప్రతివాడు వెతికిన వానికి దొరుకుతుంది. వెతకటం ముఖ్యంగా ఉగ్రత దినం అనేది ఒకటి వచ్చినప్పుడు జఫన్యాలో ఒక మాట చెప్తున్నారు. 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. జఫన్యా దేశంలో ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదు. ఉగ్రత దినాలు వస్తూ ఉంటాయి ఈ వరల్డ్లో. మనం పర్సనల్గా అనారోగ్యం వచ్చినప్పుడు కూడా దాన్ని కోరిలేట్ చేసుకోవచ్చు. కరోనా, ఇలాంటి తుఫాన్లు, లేకపోతే దేశంలో సంక్షోభం, ఈ ఉగ్రత దినాలు మనం దాచపడాలని అంటే ఆ ఉగ్రత దినం ఎలాంటిదైనా సాత్వికులే, తక్కువ మనసు ఆయన్ని వెతికితే ఒకవేళ ఆయన మనం దాస్తాడు. సో మనం వెతకాలి దేవుణ్ణి. రక్షించబడిన నీవు అంటే లేఖనాన్ని పరిశోధిస్తున్నావా? నా ఎడల దేవుని చిత్తం ఏంటి అని నేను తెలుసుకోవాలనంటే చదవాలా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 17 చదవండి. మీరు అతిశయించి ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. 15లో దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోవాలంటే మనం ఎట తెలుస్తుంది? నా జీవితంలో ప్రభు చిత్తం ఏంటి, ఎందుకు నన్ను ఈ భూమి మీద ఉంచాడు, లేకపోతే ఫలానా పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇక్కడ నా మనసు 2 విధాలుగా వెళ్తుంది, 3 విధాలుగా వెళ్తుంది. నీకు ఎదురవుతున్న పరిస్థితుల్లో అది తోటి సహోదరులతో అవ్వచ్చు, సహోదరులతో అవ్వచ్చు. ఎందుకంటే అందరూ ఒకే విధంగా లేఖనం యొక్క భావాన్ని కలిగి ఉండరు. అలాంటి సమయంలో నేను ప్రభు చిత్తం ఏంటి, ఎలా బిహేవ్ చేయాలి ఇక్కడ అంటే నువ్వు అప్పటికి వెతికుండాలి. ఎందుకంటే ఈ లోకంలో వెతికే దేవుని నమ్ముని బిడ్డలు తక్కువ. మీరు చర్చికి వెళ్ళి వస్తున్నారు, వాళ్ళు కూడా క్రిస్టియన్స్, వీళ్ళు కూడా క్రిస్టియన్స్ అనుకోని పైన ఉన్నారా? మీరు అజ్ఞానుల్లా ఉంటారు కొన్ని సందర్భాల్లో. అదే మీరు వెతికితే ఏంటి ఇల్లు అని మీరు జాగ్రత్త పడి వాళ్ళని బలపరిచి రైట్ వేలోకి తీసుకురాగలుగుతారు. లేకపోతే మీరు ఎదకపోతే ఏం చెప్తారు అంటారంటే అంతే, మీరు కలిసిపోతారు, నిదానంగా లోకంలో కలిసిపోతారు. వెతికినప్పుడు నీకు మంచి ఫౌండేషన్ వస్తుంది, భక్తిలో మంచి ఫౌండేషన్ వస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రెజెన్స్ ఆల్వేస్ నీ ముందు ఉంటుంది, ఆయన యొక్క భయము. సామెతల్లో 2వ అధ్యాయంలో చదవండి మొదటి నుంచి. రాజుకుని ఎడల జ్ఞానము చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. చూడండి, వెండిని వెతికినట్లు, దాచబడిన ధనాన్ని వెతికినట్లు మనం దేవుని యొక్క భయము, భయభక్తులు తెలియాలంటే అంత జాగ్రత్త అవసరం. చెవి, మన ఆదిన నుండి ఏం వింటున్నాను, కన్ను ఏం చూస్తున్నాను, హృదయం ఏం ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇంత జాగ్రత్త మనకు ఉండాలని అంటే మనం డీప్గా హార్ట్ని పెట్టాలి. అప్పుడు దేవుని భయం తెలుస్తుంది. చాలామంది అట్లా పడితే అట్లా మాట్లాడి కూడా రక్షించబడిన వారు రిపెంట్ అవ్వట్లేదంటే ఏంటి అర్థం? అసలు వెతికేదే లేదు.
పైపైన భక్తి. తప్పు మాట్లాడి కూడా పడాలి అనే ఆలోచన రావట్లేదంటే ఏంటి భావం? ఆచారపరమైన భక్తి. క్రైస్తవ మతస్థులు వారు మతాన్ని ఆచరిస్తున్నారు. అది కాదు, మనం వెతకాలి. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే మనకు కావాల్సిన ఫుడ్, వస్త్రాలు, మన అవసరాలన్నీ ఆయన, మన పరలోకపు తండ్రి తీరుస్తాడని మత్తయి సువార్తలో ప్రభువు చెప్తున్నారు. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి అంటున్నారు. ఆయన రాజ్యాన్ని వెతకాలని అంటే మనం ఎట్లా వెతుకుతాం? ఆయన రాజ్యాన్ని వెతికే ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది? సువార్తలోకి వెళ్ళాలి. అపోస్తలులు రాసిన పత్రికలు చదవాలి. సువార్తలో ప్రభువు దేవుని రాజ్యాన్ని యొక్క ప్రభావాన్ని ఎట్లా చెప్పాడు, దాని గురించి సువార్త ప్రకటిస్తూ ఆ రాజ్యం ఎట్లా ఉంటుందని చెప్పాడు. సో మనం ఆ రాజ్యంలో నీతి ఉంటుంది. ఆ రాజ్యంలో ధనంకి లోయెస్ట్ వాల్యూ, కాళ్ళ కింద ఉంటుంది బంగారం. సో ఎలా తెలుస్తుంది నీకు? నువ్వు వెతకపోతే ఏమనుకుంటావు? రక్షించబడి కూడా ధనాన్ని వెతుకుతావు. ధనం సంపాదించడానికి కాదు, నీ ఆత్మను కోల్పోయేటట్టుగా దాన్ని పెట్టావంటే ఆత్మ కోల్పోతుంది. సో మనకి ఎట్లా తెలుస్తుంది ఏది ఇంపార్టెంట్, ఏవి నిత్యమైనవి, ఏవి శాశ్వతంగా ఉంటాయి, ఏవి మనతో పాటు వస్తాయి, మన క్రియలు అని మనకు తెలియాలని అంటే వెతకాలి. అప్పుడు ఈ టెంపరీ వరల్డ్లో ఉన్నాయి ఆ మురికి మనల్ని అంటుకోదు. కోర్స్ మనం ఆరోగ్యంగా ఉండటానికి జాగ్రత్త తీసుకుంటాం. ఎందుకంటే ఇంకొన్ని సంవత్సరాలు బతికి దేవుని యొక్క సేవ చేస్తానికి, ఆయన ఇంకా థ్యాంక్స్ చెప్తానికి మనకిచ్చిన జీవితాన్ని బట్టి మనం సోమర్తనం లేకుండా చక్కగా చదువుకుంటాం. ఎందుకంటే అసలు చదువు లేకుండా, జాబు లేకపోతే మనం దేవునికి దూరం అయిపోతాం. బట్ మన ఆలోచన అది కాదు. అసలు ఏంటిది? ఇంకా నేను రక్షించబడిన తర్వాత ఏం మార్చుకోవాలి, ప్రభు స్వారూప్యంలోకి ఎలా వెళ్ళాలి అంటే మనం వెతక. దావీదు చేస్తున్న ప్రార్థన 139 చివరి 2 వచనాలు చదవండి. దేవా, ఉమ్, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఉమ్, ఉమ్. నిత్య మార్గమున నన్ను నడిపించు. దావీదు ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు. నా హృదయాన్ని చూడు ప్రభువా, నీకు ఏదన్నా ఆయాసకరంగా ఉంటే దాని నుంచి, ఆ మార్గం నుంచి నన్ను విడిపించు. నేనేమో తప్పిపోతానేమో, నిత్య మార్గం నన్ను నడిపించు అంటున్నాడంటే ఆయన ఎంత దేవుణ్ణి వెతికితే అలాంటి ప్రార్థన చేయగలడు. మనం వెతికినప్పుడు మన యొక్క ప్రార్థనలో లోతు కనిపిస్తుంది. అడగటం అయితే పైపైనే, వెతుకుతున్నప్పుడు, మనకి సెర్చ్ చేస్తున్నప్పుడు మనకు శ్రద్ధ కనిపిస్తుంది. ఏంటి నాకు కోపం వచ్చింది, ఈ సమయంలో నాకు ఎందుకు కోపం వచ్చింది, అది రైట్ కోపమేనా, లేకపోతే ఎందుకు సడన్గా అంత కోపం వచ్చింది అంటే నాకు ఇంకా దేవుని యొక్క కృప కావాలి. అప్పుడు ప్రార్థన డిఫరెంట్గా ఉంటుంది. ప్రభువా నాకు సహాయం చేయి. మన ప్రార్థన డెప్త్కి వెళ్తుంది. అదే వెతకట్లేదు అనుకో, ఇంకేం లేదు, మళ్ళీ ఇంకోసారి కూడా కోప్పడి వాడిని అంటూ ఉంటావు, ఇంకా అంటూ ఉంటావు, నువ్వు లోకస్తుల వలె ప్రవర్తిస్తూ ఉంటావు. అదే వెతికితే మొట్టమొదటిగా కోపం వస్తుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మళ్ళా వస్తుంది, ఎప్పుడు లెవెల్ పెరుగుద్ది, శాంతం పెరుగుద్ది. ఆ నేచరు ప్రభువు వలే అవుతూ ఉంటుంది. వెతికితేనే మనకు ముత్యాలు దొరుకుతాయి. డిగ్ చెయ్యాల. దేవుని లేఖంలో ఉన్న మర్మాలు కూడా ఎతికితేనే తెలుస్తాయి. పౌలు ఎలా సువార్త అన్ని జనులకు కూడా అనే మర్మాన్ని ఎలా తీయగలిగాడు? అపోస్తలు కొన్ని చోట్ల వాళ్ళు లేఖనాలు రాసినప్పుడు పాత నిబంధనలో కొత్త నిబంధనలో రాసి
ఎలా సంఘంలో ఉన్న బిడ్డలకి నేర్పిస్తున్నారు అంటే పాత నిబంధన వెతికేవాళ్ళు. వెతికితే అది ఈ సమయము మీకు పాత నిబంధనలో రాసిన వాక్యము ఇప్పుడు నెరవేరుతుందని చెప్తున్నారు వాళ్ళు. ఈ సమయం పెంటకోస్తు దినాల గురించి పాత నిబంధనలో ప్రకటించారు, యావేల్లో అందుకని ప్రవచిస్తున్నారు అని వాళ్ళు ఎట్లా చెప్పగలిగారంటే వాళ్ళు వెతికారు. వెతికినప్పుడు వాళ్ళకి ఏం దొరికిందంటే దేవుని యొక్క ఆత్మ ఇచ్చిన తర్వాత ఆ లేఖనాలు గుర్తు వస్తున్నాయి. ఓకే, ఇది ఇక్కడ కనెక్షన్. పౌలు చక్కగా ఎట్లా సువార్త చెప్తున్నాడు, స్టిఫెను అందరి ముందు కూర్చొని ఎంత చక్కగా చెప్తున్నాడు సువార్త అంటే లేఖనాలను వెతికాడు. రక్షించబడిన నీవు వెతికే దాంట్లో ఎట్లా ఉన్నావు? నీకు వెతికితే మటుకి మంచి వాగ్దానం, వెతికిన ప్రతి వాడికి దొరుకును. ప్రభువే చెప్తున్నా, నన్ను పూర్ణ మనసుతో వెతికితే నన్ను కనుక్కుంటావు. వెతికే దాంట్లో శ్రద్ధ చాలా అవసరం. ఒకసారి కనపడలేదనుకో, అశ్రద్ధ చేయవాక, మళ్ళా వెళ్ళు అక్కడికి, ఈసారి దొరుకుతుంది. శ్రద్ధ అనేది చాలా అవసరం. ఆ శ్రద్ధ ముందు ఏదన్నా పడిపోతే ఇంటో ఎదుగుతున్నావు ముందు అసలు కాళ్ళకు కొట్టుకొనే వెళ్తా, అసలు లేఖనాల్లో కాదు. ఇప్పుడు కొంతమంది భక్తి ఎలా ఉందంటే ఇది 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 ఎతకటం కాదు, పడిపోయింది ఎతకకుండా అంతే. అట్లా అంటా కనపడలేదు. ఇంకా వాళ్ళకి భూలోక సంబంధమైన వాటిలోనే శ్రద్ధ లేకపోతే లేఖనాన్ని ఎట్లా ఎతుకుతారు వాళ్ళు? ఈ ఫాస్ట్ యుగంలో ఓర్పు చాలా అవసరం వెతకాలనంటే. అసలు మీ ఇంట్లో మీరు ఏదన్నా పోగొడితే అసలు మీ తల్లిదండ్రులకి దాన్ని వెతికి ఇవ్వండి. ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఎంత విని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా కింద పడిందనుకో, అబ్బాయి అది వెతికి చూడరా అంటే నాకు కనపడలా అనేస్తే మీకు వెంటనే ఈ లేఖనం గుర్తు రావాలి. అసలే నేను ఎక్కడ ఎతకపోతే ఇక నాకు దేవుల్లో ఉన్న గొప్పని ధననిధి ఎట్లా దొరుకుతుంది? సో వెతికే దాంట్లో మనకేముండాలి? హార్ట్, ఓర్పు, శ్రద్ధ చాలా అవసరం. ముఖ్యంగా రక్షించబడిన మనము సీక్ చేయటం చాలా ఇంపార్టెంట్. సీక్ అంటే వెతకటం. మనం దేన్ని వెతకాలంటే చూసాం, దేవుని యొక్క బలాన్ని ధ్యానం చేయండి, ఆయన సన్నిధి వెతకండి. దావీదైతే నా సన్నిధి వెతకమని నువ్వంటే నా హృదయము వెతుకుతాననేసిందంట. ఫాస్ట్ అంటే చాలా క్లోజ్గా ఉంది హార్ట్. ఆయన రాజ్యము నీతిని మనం వెతకాలి. మనం భక్తిలో అధిక మహిమలోకి వెళ్ళాలనంటే బెరయ ప్రజల్లాగా మనం ఏం చేయాలా? వెంటనే కాదు చెప్పింది. అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? అసలు నువ్వు విన్నదైనా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి ఈరోజు చెప్పిన లేఖనం అంటే మనం అశ్రద్ధ చేస్తే వెంటనే గుర్తురాదు. అదే మళ్ళా ఏంటబ్బా గుర్తు రావట్లేదని హార్ట్ పెడితే ఒక లేఖనం అన్న గుర్తు వస్తుంది. మనం ఏం చేయాలి? వెతకాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.